ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ రోజు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆరా తీసి మాట్లాడారు. గత నెల 9న హుజూర్నగర్లోని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఈ చిన్నారులకు పీడియాట్రిక్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించినట్లు ఆయన వివరించారు. ఎముకల ఫ్రాక్చర్ మరియు తీవ్ర గాయాల నుంచి వారు కోలుకుంటున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులకు సైకియాట్రిక్ కౌన్సిలింగ్ అవసరమని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారులకు చైల్డ్ కేర్ విభాగానికి తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈ చికిత్సలో భాగస్వాములైన ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి, ఆయామలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జీజే సూర్యాపేట హాస్పిటల్లో హుజూర్నగర్ సంఘటన జరిగిన విషయం మీకు తెలిసిందే. ఆ ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు హృదయ విదారకంగా చిత్రవద చేసి వాళ్ళని ఒక మానసికంగా స్థితికి వారు సరిగా లేకపోవడం కావచ్చు, కారణాలు వేరే ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని చాలా చిత్రవద అనుభవించినటువంటి పిల్లలు మా చేతిలో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము రాగానే ఆ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన పిల్లల్ని మేము సంరక్షించాము. వాళ్ళని చూశాక వాళ్ళ పిల్లలు ధనుష్, హేమంత్ అని ఇద్దరు పిల్లలు మా దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళలో ఉన్నటువంటి ఇంజురీస్ కానివ్వండి, వాళ్ళు చాలా రకాలటువంటి ఇంజురీస్ బాడీలో కనిపించాయి. వాళ్ళు ముఖ్యంగా భోజనం తినకుండా ఒక 1 month నుంచి భోజనం తినకపోవడం కారణం వల్ల వాళ్ళు పూర్తిగా నీరసించిపోయి వాళ్ళు మానసికంగా కూడా చాలా డిప్రెషన్గా కనిపించారు. పిల్లలు భోజనం చేయకుండా వల్ల రాగానే వాళ్ళని మేము అడ్మిట్ చేసి వాళ్ళకు న్యూట్రిషనల్ ప్రాబ్లం ఏముందో వాళ్ళను ప్రాపర్గా వాళ్ళు గుడ్లు, పాలు, అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చి, బిస్కెట్స్ ఇచ్చి వాళ్ళకు కొంచెం ప్రాపర్గా వాళ్ళకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గితే పెంచేసి జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ జార్జ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. పీడియాట్రిక్ వార్డులో ఇక్కడ ఇద్దరు ఆయమ్మలు ఈ విషయంలో వాళ్ళు కేర్ తీసుకొని, సిస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని, మా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా ఈ పిల్లల్ని తమ పిల్లలుగా భావించినట్టుగా చూసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి ఒక ప్రాపర్గా పద్ధతిగా ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు పిల్లలు కొంచెం చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఆ ఇంజురీస్ అన్నిటికీ మేము పట్లు కట్టేసి వాటికి ట్రీట్మెంట్ ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసి ఇప్పుడు వాళ్ళు ఒక స్థితిలో బాగా ఉన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులను వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగా లేదేమో అని మాకు అనుమానంగా ఉంది. సో వాళ్లకు సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరు కానివ్వండి పిల్లల్ని సరిగ్గా ప్రాపర్గా చూసుకోకపోతే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత హృదయ విదారకంగా చిత్రవదిగా చేసినటువంటి తల్లిదండ్రులను ఎలాంటి శిక్ష లేకుండా వదలకూడదు. ఇలాంటి పేరెంట్స్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ఆ విధంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇక ముందు జరగకూడదని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతలు తీసుకోవాల్సిన విషయంగా మేము కోరుకుంటున్నాము.